ఆచి చికెన్ మసాలా. కొంతమంది ప్రాణం పోయాక కూడా జీవిస్తారు అంటారు. అది అక్షరాల నిజమని నిరూపించింది కేరళకు చెందిన ఒక 10 నెలల పసిపాప. కాంతి రేఖ చీకటినే చీల్చినావా, ఓ దైవదూత ఈ మరణాన్నే గెలిచినావా. తన చిన్నారి కళ్ళతో ఈ లోకాన్ని సరిగ్గా చూడకముందే మరో 5గురికి చూపుని ఊపిరిని పోసి దేవతలా వెళ్ళిపోయింది. ఆమె పేరే అలిన్ షెరిన్ అబ్రహం. ఈ కళ్ళు ఎవరికి వెలుగులయ్యేను, మీ చూపు ఎవరికి దారి చూపేను, మీ ఊపిరి ఎవరికి ప్రాణమయ్యేను. కేరళ చరిత్రలోనే అతి పిన్న వయస్కురాలైన అవయవ దాతగా ఈ చిన్నారి నిలిచిపోయింది. ఫిబ్రవరి 5వ తేదీన పతనంతిట్ట జిల్లాలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో అలిన్ తీవ్రంగా గాయపడింది. తన తల్లి, అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి ప్రయాణిస్తున్న కారును మరో వాహనం బలంగా ఢీకొట్టింది. ఆ పసిపాప ప్రాణాలను కాపాడాలని డాక్టర్లు ఎంతో ప్రయత్నించారు, కానీ ఫలితం లేకుండా పోయింది. చివరకు ఫిబ్రవరి 12న ఆ పాప బ్రెయిన్ డెడ్ అయినట్లుగా వైద్యులు ప్రకటించారు. పురిటి నొప్పులు మరిచిపోకముందే తన కళ్ల ముందే బిడ్డ విగత జీవిగా పడి ఉంటే ఏ తల్లిదండ్రులైనా తట్టుకోగలరా? కానీ అలిన్ తల్లిదండ్రులు అరుణ్ అబ్రహం, షెరిన్ ఆన్జాన్ మాత్రం గుండె నిండా దుఃఖం ఉన్న ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తమ బిడ్డ భౌతికంగా లేకపోయినా ఆమె అవయవాల ద్వారా ఇతరులలో బతికే ఉంచాలని భావించారు. వెంటనే కేరళ ప్రభుత్వం రంగంలోకి దిగింది. చిన్నారి లివర్, కిడ్నీలు, గుండె కవాటాలు, కళ్లను సేకరించి కొచ్చి నుంచి తిరువనంతపురం వరకు సుమారు 230 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 3 గంటల 20 నిమిషాల్లోనే చేరవేసేలా గ్రీన్ కారిడార్ను ఏర్పాటు చేశారు. రాత్రి సమయం కావడంతో హెలికాప్టర్ సాధ్యపడకపోయినా పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేసి అంబులెన్సును యుద్ధ ప్రాతిపదికన పంపారు. దీనివల్ల 5గురు చిన్నారులకు పునర్జన్మ లభించింది. కమ్ముకొచ్చే మరణం నిన్నే, చిత్తి పాదం మోపకముందే చిరంజీవిగా మార్చెను నిన్నే. ఈ చిన్నారి అంత్యక్రియలు పూర్తి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరిగాయి. కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ ఈ త్యాగాన్ని కొనియాడారు. మానవత్వానికి ఇది ఒక గొప్ప నిదర్శనమని ఆయన అన్నారు. అటు కమల్ హాసన్, మోహన్ లాల్ వంటి ప్రముఖులు కూడా అలిన్ తల్లిదండ్రుల ధైర్యానికి సెల్యూట్ చేశారు. కేంద్ర మంత్రి సురేష్ గోపి స్వయంగా అంత్యక్రియలకు హాజరయ్యారు. చనిపోతూ కూడా 5గురికి ప్రాణం పోసిన ఈ చిన్నారి నిజంగా ఒక దేవత. అలిన్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆ 5గురు పిల్లల నవ్వుల్లో తను ఎప్పుడూ జీవించే ఉంటుంది. ఇలాంటి గొప్ప మనసున్న తల్లిదండ్రులకు మనం కూడా సెల్యూట్ చేద్దాం.